హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరీన్. ఈ టైటిల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది, ఇది ఒక అవేర్నెస్ వీడియో. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలా. రీసెంట్గా ఒక అమ్మాయి స్క్రీన్ కార్డు విరిగిందనేసి, స్క్రీన్ మొత్తం విరిగిందనేసి ఒక రిపేర్ షాప్కి వెళ్ళగా మొబైల్ ఇచ్చింది. అన్న ఇట్లా రిపేర్ చేయండి, ఇట్లా విరిగిపోయిందని. ఆయన చెక్ చేసి ఒక 2 days తర్వాత రండి మా అనేసి అని చెప్పాడు. 2 days తర్వాత వచ్చే అమ్మాయి మొబైల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 days అయిన తర్వాత ఒక అపరిచితుడి నుంచి, అంటే ఒక స్ట్రేంజర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నీ ఫొటోస్ లీక్ చేస్తా, నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేను ఏమంటే అది చేస్తాననేసి ఆ అమ్మాయికి ఆ కాల్ చేసి నా స్ట్రేంజరు బ్లాక్మెయిల్ చేస్తాడు. అందుకు ఈ అమ్మాయి దానికి భయపడకుండా ధైర్యంగా పోలీస్ వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగింది ఇలా అనేసి, ఆ తర్వాత పోలీస్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయగా వెంటనే పట్టేసినారు. సో ఆ పట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు 350 పైగా అమ్మాయిలు కూడా ఇందులో టీమ్స్, అంటే చాలామంది ఇందులో బాధితురాలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము సేఫ్గా ఇష్యూస్ నుంచి బయటపడాలంటే నేను మీకు ఒక సెట్టింగ్స్ చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ని మీరు కరెక్ట్గా నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలా చేయండి. నెక్స్ట్ టైం మీరు రిపేర్ ఇచ్చేటప్పుడు సేఫ్గా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే రిపేర్, ఇక్కడ చూశారు కదా రిపేర్ మోడ్ అనేసి. కొన్ని మొబైల్స్కి ఏమో మనకి మెయింటెనెన్స్ మోడ్ అని ఉంటుంది, కొన్ని మొబైల్స్కి వచ్చేసి రిపేర్ మోడ్ ఉంటుంది. ఈ ఫ్యూచర్ వచ్చేసి రీసెంట్గా కొత్త వచ్చే మొబైల్స్కి యాడ్ చేస్తారు. సో ఫస్ట్ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే రిపేర్ మోడ్ అంటే ఏంటి అనేసి మనకి ఇక్కడ కొన్ని ఇది చెప్పాడు. అంటే మన కాంటాక్ట్స్, వీడియోస్, ఎస్ఎంఎస్ఎస్, ఇట్లా ఫొటోస్ అంతా మనకి ప్రైవసీ మోడ్లోకి వెళ్తుంది అనేసి. ఇక్కడ కింద మీరు చూస్తున్నారు కదా ఈ ఎంటర్ రిపేర్ మోడ్ అయితే, అక్కడికి పోయిన తర్వాత మనం ఏ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ సెట్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ అని ఉంటుంది. ఎంటర్ కొట్టిన వెంటనే మనము కొత్తగా ఏదైతే మొబైల్ తీసుకున్నామో ఆ మోడ్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూడండి, ఎంటర్ అని కొట్టిన వెంటనే ఎంటరింగ్ రిపేర్ మోడ్ అనేసి వస్తుంది. సో ఇలా అయిన వెంటనే ఫస్ట్ మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత మనము షట్ డౌన్ బటన్ ఇలా క్లిక్ చేసుకుంటే ఆన్ అయింది కదా. సో ఆన్ అయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయాలా. సో ఇక్కడ చూశారు కదా, ఇంతకుముందు స్క్రీన్ వచ్చేసి మనకి మీరు చూశారు కదా అలా ఉన్నింది. వన్స్ ఈ రిపేర్ మోడ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ పైన కూడా మీరు చూడొచ్చు ట్యాప్ టు ఎగ్జిట్ రిపేర్ మోడ్ అనేసి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది రిపేర్ మోడ్లో ఉంది. మనం ఇక్కడ స్క్రాల్ చేస్తే కూడా ఇక్కడ ఫొటోస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి అగ్రి అనేసి ఉంటుంది. అగ్రి అని కంటిన్యూ చేస్తే కూడా ఏముండదు మనకి. సో ఇట్లాంటి కేసెస్లో మనకి మన డేటా అనేది సేఫ్గా ఉంటుంది. సో మనకి వన్స్ మనము రిపేర్ నుంచి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ మోడ్ వద్దనుకున్నప్పుడు ట్యాప్ టు పైన ఎగ్జిట్ అని చేసామంటే ఇక్కడ ఎగ్జిట్ అని ఉంటుంది. ఆ ఎగ్జిట్ నొక్కేసామంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ అది రీస్టార్ట్ అవుతుంది.